మరణమే యేసు ముందు బంధించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. Lord, greetings to all in the name of our Lord and Savior Jesus Christ. We welcome you for this healing prayer. God bless you as you're going to join us in this healing prayer. ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఈ స్వస్థత కూడికలో స్వాగతం పలుకుతున్నాము. ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே உங்களை அனைவருக்கும் என் நன்றி வாழ்த்துக்கள். இந்த சுகமாக்குற கூட்டத்துக்கு அன்போடு அழைக்கிறோம். ఈ సమయంలో మనమందరము ఒక పాట పాడుతూ ప్రభుని ఆరాధించబోతున్నాము. 13వ కీర్తన 6వ వచనం బైబిల్ సెలవిస్తున్నది, ప్రభు నాకు మేలు చేసినందున ఆయన కీర్తనలు పాడి ఆయన స్తుతి యాగము అర్పించెదను. ఈ సమయంలో ఈ పాటని పాడుతూ దేవుని సన్నిధిలో నిన్నే ప్రేమింతును, నీ సన్నిధిలో నేను సాగిపోదును, నేను వెనుతిరుగును ప్రభువా అని పాట పాడుతూ ప్రభుని మనం గత కలిసి ఆరాధిస్తూ ప్రభుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసయ్యా, నిన్నే ప్రేమింతును, నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిపోదును.
ప్రియ పరలోకపు తండ్రి, శరాబులు కెరాబుల మధ్యలో ఆరాధింపబడుచున్న మా దేవా, నిత్యము ఆరాధనకు యోగ్యుడవు, పూజనీయుడవు, యుగ యుగముల వరకు తరతరముల వరకు ఆరాధ దైవము, ఉన్నవాడవు, ఉండువాడవు, రానై ఉన్న దేవుడవు, మీకు స్తోత్రములు తండ్రి, వందనాలు. మరి ఒకసారి నీ సన్నిధిలో మేమందరము ప్రభువా మీకు కృతజ్ఞతలు అర్పిస్తూ, నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తూ, నీవు చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతలు అర్పిస్తూ నిన్నే ప్రేమిస్తాము, నిన్నే ఆరాధిస్తాము, నిన్నే సేవిస్తాము. నీ సన్నిధిలో మేము సాగిపోతాము. వెన్ను తిరగగా ప్రభువా నిరాశ చెందక ముందుకు సాగిపోయేవారుగా అయ్యా మేమున్నట్లు నీ కృపా సహాయం మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ సమయంలో మేమందరము తండ్రి నీ వాక్కు కొరకు ఎదురు చూచుచున్నాము. మాతో మా అందరితో మీరు మాట్లాడండి. నీ మాటలు జలధారలై ఒక్కొక్కరిని ప్రభువా ముట్టుతుండగా వాళ్ళ జీవితంలో అయినా శ్రమలో ఆదరణ కలుగునట్లు, వాళ్ళ బాధలో నైనా నెమ్మది కలుగునట్లు, వాళ్ళ రోగానికి స్వస్థత కలుగునట్లు, వాళ్ళ జీవితంలో ప్రతి ఆటంకులు తొలగిపోయినట్లు, ప్రతి బంధకారులు తెగింపబడినట్లు నీ వాక్యం అనే జలధారాలతో ఒక్కొక్కరిని ముట్టండి. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. నీ స్వరమును మాకు వినిపించండి. ఎందుకనగా మీరు మాట్లాడే దేవుడవు, నీవు సజీవుడవు, మృత్యుం చేయుడవు, మరణాన్ని జయించి, పాతాళాన్ని జయించి, సాతాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు నజరేయుడైన యేసు. అర్హుడవు, అర్హుడవు, యోగ్యుడవు, మా స్తోత్రాలకు యోగ్యుడవు, మా ఆరాధనకు యోగ్యుడవు, పాత్రుడవు. హల్లెలూయా. మీకే స్తోత్రం, వందనాలు. మాతో మీరు మాట్లాడబోచున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ, శక్తితో కాదు, బలముతో కాదు, సమస్తం ఆత్మ ద్వారా జరుగును అని ఈ ప్రసంగాల ద్వారా, ఈ కూడిక ద్వారా మీరు నెరవేర్చి నీ ప్రజలకు మేలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. And I greet all the people who are viewing this channel. I bless you in the name of Jesus. We love you in Jesus' love and welcome you once again for this healing prayer. Now we are వినబోతున్నాం. ప్రభు మనతో ఏం మాట్లాడబోచున్నారని ఆలకిస్తాం. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ఇంగ్లీష్లో నేను చదువుతాను, దాని తర్వాత తెలుగులో కూడా మనము చదువుకుంటాం. Galatians chapter 6 verse 9. If you have the Bible, you can turn with me to Galatians chapter 6 verse 9. And let us not grow weary while doing good, for in due season
we shall reap if we do not lose heart. తెలుగులో కూడా ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. మనము మేలు చేయుట యందు విసుకకయుందుము. మనము మేలు చేయుట విషయమందు విసుకక ఉండుము. మనము అలయక మేలు చేసితిమేని. మనము అలయక మేలు చేసేవారుగా ఉండాలి. తగిన కాలమందు పంట కోతుము. తగిన కాలమందు పంట కోయదుము. మీరు అలియొద్దు, విసుకొద్దు. ఎందుకంటే మీరు చేస్తున్న ఈ ప్రయాసానికి తగిన ప్రతిఫలము రాబోతుంది. మీ ప్రయాసం వ్యర్థం కాదు. 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. If you read in 1 Corinthians chapter 15 verse 58, the Bible says, 58వ వచనం మీరు చదివితే, I am going to read it in English. After that we are going to see in Telugu. Therefore, my beloved brethren, stay steadfast, immovable, always abounding in the work of the Lord, knowing that your labor not in vain in the Lord. తెలుగులో చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా కదలని వారుగా ప్రభు కార్యమందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, one thing I want to tell you, my dear brothers and sisters, don't lose heart, be steadfast, don't be immovable. Be immovable because your work that you are doing and your labor will never go in the Lord. ప్రభునందు మీరు చేస్తున్న ఆ ప్రయాసము, ఆ మంచి కార్యాలు ఎన్నడూ వ్యర్థం కాదు. దాని తగిన ప్రతిఫలము రాబోతుంది. విసుకకండి, అలియకండి, సోలిపోకండి. మీ ప్రయాసానికి ప్రతిఫలం రాబోతుంది. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రభు కొరకు చేస్తున్న ప్రయాసము, మీ జీవితంలో మీరు చేస్తున్న మంచి కార్యాలు, అది వృధా కాదు, వ్యర్థం కాదు. ప్రభు గమనిస్తున్నాడు. దానికి ప్రతిఫలము మనం అతి త్వరలో అనుభవించబోతున్నాము. హల్లెలూయా. Don't lose heart, my dear friends. Be steadfast in the Lord, because don't grow weary, don't give up, don't lose heart. Be immobile, because your labor will never go in vain. God is going to reward you. You're going to see God rewarding very soon for all your labor, for all your good things that you did for the people, for the work of the Lord. ప్రభు కొరకు, ప్రజల కొరకు, దేవుని సేవ నిమిత్తము, మీ కుటుంబం నిమిత్తము మీరు చేసిన సత్క్రియలు, మంచి క్రియలు, ప్రభు కొరకు మీరు చేసిన ప్రయాసాలు, హల్లెలూయా. ప్రభు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఇబ్రానీయుల పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము బైబిల్ సెలవిస్తున్నది, ఆయన మర్చిపోటకు మనం చేస్తున్న ప్రయాసము, మనము చేస్తున్న సత్క్రియలు మర్చిపోటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. మనుషులైన వారు మర్చిపోయినను దేవుడు ఎన్నడూ మర్చిపోడు. దానికి తగిన ఫలము ఖచ్చితంగా దయచేస్తాడు. కనుక అలియక ఉండండి, సోలిపోకండి, విసుకకండి, స్థిరులై ఉండండి, కదలక ఉండండి. ఆమేన్. ఆసక్తి కలిగి ఉండండి. ఈ రోజు నేను చెప్పబోతున్న సారాంశం ఏంటంటే, డోంట్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్. వదిలిపెట్టకండి మీ జీవితంలో. మీ ప్రయాసాన్ని వదిలిపెట్టకండి, మీ మంచి కార్యాలు వదిలిపెట్టకండి, మీరు దేవుడు చేస్తున్న ఆ ఒక మంచి కార్యాలు వదిలిపెట్టకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే దేవుని బిడ్డలారా, దైవజనుడైన పౌలు పదే ఆయన వాక్యములో సెలవిస్తున్న మాట 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము నేను ఇంగ్లీష్ లో చదువుతాను, దాని తర్వాత మనం తెలుగులో చదువుకుంటాం. 2 Timothy chapter 4 verse 7, Paul says, I have fought the good fight, I have finished the race, I have kept the faith. ఇదిగో 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము,
మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించిని విశ్వాసము కాపాడుకుంటుని. హల్లెలూయా. I have fought a good fight. మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసాన్ని కాపాడుకొని అంతవరకు, హల్లెలూయా, అంతవరకు తన విశ్వాసాన్ని కాపాడుతూ, హల్లెలూయా, మంచి పోరాటం పోరాడాడు. ఏమాత్రము విసుగలేదు, ఏమాత్రం అలియలేదు, ఏమాత్రము సోలిపోలేదు, ఏమాత్రము కదలలేదు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన బట్టి కూడా దైవజనుడైన పౌలు ఆయన పోరాటములో, ఆయన పరుగు పంద్యములో ఏమాత్రము అలియలేదు, విసుగలేదు. తన పరుగు పంద్యమును ముగించాడు, దుడముట్టాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకే ఒక పాట ఉన్నది, హల్లెలూయా, F minor. Thank you Lord, hallelujah. విశ్వాసమును కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. విశ్వాసమును కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసమును కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. అందరూ విశ్వాసమును కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు నీతి కిరీటము మన కొరకు ఎదురు చూస్తున్నది. మీ ప్రయాసము వ్యర్థం కాదు. మీరు చేస్తున్న మంచి కార్యాల విషయమై సోలిపోకండి, తొడుముట్టండి. ఆమేన్. కొనసాగండి, ముందుకు సాగిపోండి, వదిలిపెట్టకండి. డోంట్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ గివ్ అప్ ఇన్ ఎనీథింగ్. డోంట్ గివ్ అప్ ఇన్ యువర్ లేబర్ ఫర్ గాడ్. డోంట్ గివ్ అప్ ఇన్ యువర్ మ్యారేజ్. డోంట్ గివ్ అప్ ఇన్ యువర్ కెరియర్. Don't give up in your prayer. Hallelujah. Don't give up in your children's life. Don't give up in your future, my dear friends. God is going to reward you. Hallelujah. You are going to reap the harvest. మీరు పంటని కొయ్యబోతున్నారు. మీ ప్రయాసానికి ప్రతిఫలం రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే దైవజనుడైన పౌలుకి దేవుడు నీతి కిరీటముతో దర్శించి, హల్లెలూయా, జీవ కిరీటంతో ధరింపచేసి ఆయన విశ్వాసాన్ని కాపాడుతూ చివరి వరకు తొడుముట్టి ఆయన పరుగు పందెములో మంచి పోరాటం పోరాడి నిలబడ్డాడు. మీరు కూడా నిలబడాలి అంతవరకు. హల్లెలూయా. అందుకే దైవజనుడైన పౌలు జీవితాన్ని దేంతో పోలుస్తున్నాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. If you read in 1 Corinthians chapter 9 verse 24, 24వ వచనము. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురుగా. పరుగు పందెములో అందరూ పరిగెత్తుతున్నారు. కానీ ఒక్కడే బహుమానము పొందునట్లు మీకు తెలియదా?
తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లు పరిగెత్తుడి. చెప్పండి హల్లెలూయా. చదవండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం కొరకు వాళ్ళు పరుగు పందెములో పరిగెత్తుతూనే ఉంటారు. అది తాత్కాలికమైన ఒక కిరీటం, బహుమానం తాత్కాలికమైనది. దాని కొరకే వాళ్ళు విశ్వాసముతో ఎంతో ఆసక్తితో విసుగక పరిగెత్తుతారు, దాన్ని సంపాదించుకోవడానికి, దాన్ని గెలవడానికి. అయితే మన కొరకు పాడుగాని ఒక కిరీటం, ఇంపెరిషబుల్ క్రౌన్ ఈస్ వెయిటింగ్ ఫర్ us. అయితే మనమైతే విసుగక, అలియక, సోలిపోక దాన్ని సంపాదించుటకు మంచి పరుగు పందెంలో మనం పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. వదిలిపెట్టకూడదు. We should not give up in life. Life is like a race. A great reward is awaiting for us. We need to reach our destiny. We need to possess what the Lord has kept for us. We have to fight a good fight of faith. We should never lose heart, my dear friends. Hallelujah. Don't give up in life. God is encouraging you tonight. Don't give up in your life. Very soon you are going to reach your destiny. Very soon God is going to reward your labor in the Lord. Very soon you are going to reap the harvest for every good thing that you have done. Hallelujah. పరుగు పందెములో అలియక పరిగెత్తండి. హల్లెలూయా. మీ గమ్యాన్ని మీరు చేరబోతున్నారు. నీతి కిరీటం మిమ్మల్ని దర్శించబోతుంది. మహిమ కిరీటముతో దేవుడు మిమ్మల్ని ధరింప చేయబోతున్నాడు. మీకు తగిన ప్రతిఫలము దేవుడు అనుగ్రహించబోతున్నాడు. విడవకండి, విడిచిపెట్టకండి అని ప్రభు మాట్లాడుతున్న మాటలు గమనించండి దేవుడిని బిడ్డలారా. కానీ ఈ రోజుల్లో చాలా మంది విడిచిపెట్టే అనుభవాలు, అలసిపోయే అనుభవాలు, విసిగిపోతున్నాం. కొన్ని సమయంలో ప్రభు మిమ్మల్ని ప్రోక్షిస్తున్నాడు. మీ కుటుంబం విషయమై మీరు విసుగకండి. మీ వివాహం విషయమై అలసిపోకండి, వదిలిపెట్టకండి. దేవుడు సేవ విషయమై, నీ పిల్లల విషయమై, నీ ఆర్థిక వ్యవస్థ విషయమై సోలిపోకండి, వదిలిపెట్టకండి. దాని ప్రయాసానికి ప్రతిఫలం రాబోతుంది. ఇదే యెహోవా వాక్కు. కానీ ఈరోజు చాలా మంది వదిలిపెడుతున్నారు. మెనీ పీపుల్ ఈజీలీ గివ్ అప్. ఆమేన్. కనుక మీరందరూ ఏమాత్రము వదిలిపెట్టకూడదని, యు షుడ్ నాట్ గివ్ అప్. దట్ ఈస్ వై గాడ్ ఈస్ స్పీకింగ్ టు యు. కానీ ఈ రోజుల్లో ఎందుకు వదిలిపెడుతున్నారు? మీరు వదిలిపెట్టకూడదు. కార్యాన్ని సాధించేవారుగా ఉండాలి, గమ్యాన్ని చేరేవారుగా ఉండాలి, మంచి పోరాటం పోరాడేవారుగా ఉండాలి. ఆమేన్. ప్రతిఫలం పొందేవారుగా ఉండాలి, పంటని కోసేవారుగా ఉండాలి, గొప్ప ఉద్యమంలో అడుగు పెట్టేవారుగా ఉండాలి, ప్రార్థనకు జవాబు పొందేవారుగా ఉండాలి. హల్లెలూయా. మీ యొక్క వ్యాధికి స్వస్థత పొందేవారుగా ఉండాలి. అతి త్వరలో రాబోతుంది నీ స్వస్థత, అతి త్వరలో రాబోతుంది నీ అభివృద్ధి, అతి త్వరలో రాబోతుంది నీ అద్భుతం, అతి త్వరలో రాబోతుంది నీ ప్రార్థనకు జవాబు, అతి త్వరలో రాబోతుంది నీ మహిమ, నీ కిరీటం, నీ ఘనత. హల్లెలూయా. అతి త్వరలో. Don't give up. Very soon God is going to reward you. Very soon your miracle is coming. Very soon your healing is coming. Very soon you are going to reap your harvest. Very soon you are going to see answer for all your prayers. Don't give up, my dear friends. And I am going to share to you why people give up. There are three things people lose heart. There are three things that people give up in their lives. There are three things that will not make them to continue in the life race and reach the destiny. మూడు విషయాలు. వదిలిపెట్టే అనుభవాలు, కృంగిపోయే అనుభవాలు, మధ్యలో వదిలిపెట్టే పరుగు పందెం అనే జీవితంలో మధ్యలోనే ఆగిపోయే అనుభవాలు. ఎందుకు? మూడు కారణాలు బట్టి. ఆ మూడు కారణాలు నేను చెప్పబోతున్నా. ఆ మూడు కారణాలు మీ జీవితంలో ఉన్నప్పుడు మీ పరుగు పందెంలో మీరు అలియక, సొమ్మశీలక,
సోలిపోక పరిగెత్తి పౌలు వలె నిలబడి చెప్పబోతున్నారు, మంచి పోరాటం పోరాడి తిని, హల్లెలూయా, నా పరుగు పందెమును ముగించి తిని, వీరుడుగా నిలబడి తిని, దేవుడు నాకు నీతి కిరీటముతో ధరింప చేశాడు అని మీరు కూడా పలుకోబోతారు. ఎప్పుడు? ఈ 3 కార్యాలు మన జీవితంలో ఉన్నప్పుడు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు బెతెస్దా కొరనూరు దగ్గర. 38 ఏళ్ల నుండి పక్షవాయు రోగముతో వచ్చి ఆ బెతెస్దా కొరనూరు దగ్గర పడి ఉన్నాడు. సంవత్సరానికి ఒకసారి దూత వచ్చి ఆ నీళ్ళని కదిలినప్పుడు అక్కడ ఉన్న వారిలో ఉన్న రోగులు, వ్యాధిగ్రస్తులు ఒకరు ఎవరైతే ముందు అడుగు పెడతారో వాళ్ళు స్వస్థత పొందుతారు. హల్లెలూయా. ఎన్నో రోగులు, ఎన్నో వ్యాధిగ్రస్తులు అక్కడ ఉంటారు. దేవదూతల కొరకు ఎదురు చూస్తారు. నీళ్లు ఎప్పుడైతే కదిలిస్తాడు దేవదూత, మొట్టమొదటి వ్యక్తి ఆ నీళ్లు అడుగు పెట్టిన వాడు స్వస్థత పొందుతాడు. కానీ 30 ఏళ్ళ నుండి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దానికంటే బలవంతుడైన ఇంకొకడు వచ్చి స్వస్థత పొంది వెళ్ళిపోతున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గర యేసే స్వయంగా వస్తున్నాడు. స్వస్థపరిచి యెహోవా యేసుక్రీస్తుయే స్వయంగా ఆ వ్యక్తి దగ్గర వస్తున్నాడు. దేన్ని బట్టి? ఆమేన్. 38 ఏళ్ల నుండి స్వస్థత పొందాలని ప్రయాసం పడుతూనే ఉన్నాడు. 38 సంవత్సరం, 1 సంవత్సరం, 2 సంవత్సరం కాదు, 38 ఏళ్ల నుండి ప్రయాసపడుతున్నాడు స్వస్థత పొందడానికి. ఒక రోజు వచ్చిందంటే హల్లెలూయా, ఆయన ప్రయాసానికి తగిన ఫలము ఇవ్వడానికి యేసయ్య ఆయన ఎద్దకు వచ్చాడు. స్వస్థపరచువాడు ఎద్దకు వచ్చాడు. స్వస్థత కొరకు ప్రయాసపడిన వాడు 30 ఏళ్ల నుండి ఆయన ఎద్దకు స్వస్థపరిచే యెహోవా ఆయన ఎద్దకు వచ్చాడు. స్వస్థపరిచాడు. స్వస్థతను ప్రతిఫలంగా ఇచ్చాడు. కారణం ఎందుకు? యెహోవా యేసయ్య ఆయన ఎదుకు వచ్చాడు. యేసయ్య ఆకర్షించబడ్డాడు. అక్కడ ఉన్నవారు ఏ రోగిని స్వస్థపరచలేదు. అక్కడ ఉన్నవారు ఏ రోగస్తుల దగ్గర రాలేదు. ఆ వ్యక్తి దగ్గరనే వచ్చాడు యేసు. కారణం స్వస్థపరచబడాలని వైరాగ్యం కలిగి ఉన్నాడు. Do you know why Jesus was attracted to that only one person? Some 38 years he was paralyzed. He was trying to be healed, but he was not healed. But he was trying 38 years. Jesus himself came to him. You know why? Because he was passionate to be healed. వైరాగ్యం. హల్లెలూయా. వైరాగ్యం ఉండాలా, ప్యాషన్ ఉండాలా. చూడండి, 38 ఏళ్ల నుండి స్వస్థత పొందుతానని దా విషయమందు వైరాగ్యము, ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మనము కూడా, ఈరోజు ఎందుకు చాలా మంది వదులుకుంటారు విషయాలను, కార్యాలను? ఆమేన్. రిజల్ట్స్ చూడనప్పుడు, సక్సెస్ చూడనప్పుడు, ఆశీర్వాదాలు చూడనప్పుడు త్వరగా నిరాశ చెంది ఆ విషయమందు, ఆ కార్యమందు త్వరగా విసిగేవారుగా, వదిలిపెట్టేవారుగా ఉంటున్నారు. కారణం ఆ విషయమందు ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. You should be passionate in anything. When you have passion, you will never give up. ఈ వ్యక్తికి ఉన్న గుడ్ లక్షణాలు, క్వాలిటీ ఏంటంటే he was very passionate to be healed. When you have passion in anything, hallelujah, nothing can stop you. You will be unstoppable. Nothing can stop you. The passion in you will make you unstoppable to get your healing, to get your blessing, to get your success, to get your victory. Hallelujah. That passion attracted Jesus. That passion attracted the healer himself. Hallelujah. ఆసక్తి, ఆ వైరాగ్యం ఏమాత్రం తగ్గలేదు ఆయన జీవితంలో. మన జీవితంలో సులువుగా 1 సంవత్సరం స్వస్థత పొందుకుంటే, 2 సంవత్సరం పొందుకుంటే, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం ఎదురు చూస్తాం, చివరికి విసిగిపోతాం. కానీ ఈయన ఒక ఆసక్తి చూడండి, 38 ఏళ్ళైనా విసుకలేదు, సొమ్మసిల్ల లేదు. స్వస్థత పొందుతానని ఆ కార్యమందు, హల్లెలూయా, ఆ కార్యమందు, ఆమేన్, ఆయన ఆ కార్యమందు వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఆసక్తి. 1
సంవత్సరం, 2 సంవత్సరం పర్వాలే, 3వ సంవత్సరం పర్వాలే, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం ఎందుకు కొనసాగగలడు? Why he continued to get healed since 38 years? Because of passion. Hallelujah. చెప్పండి ఆమేన్. The passion made him to continue. He did not give up because he had passion to be healed. ఆమేన్. నువ్వు ప్రార్థనలో అలసిపోతున్నావు, ప్రార్థనలో ఏమైపోతున్నావు, సొమ్మసిల్లుతున్నావు. ఎన్ని ప్రార్థన చేసిన దేవుడు వింటలేడు. ఆమేన్. ప్రార్థనలో ఆసక్తి ఉండాలి, ప్రార్థనలో వైరాగ్యం ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. చాలా మంది నేను చూశానండి, ప్రార్థనకు జవాబు వచ్చే సమయంలోనే వదిలిపెట్టుకుంటారు. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే సమయం ఆసనమైనప్పుడే వాళ్ళు విసిగిపోతారు, ఆగిపోతారు, ప్రార్థన మానివేస్తారు. ఆమేన్. అందుకే ప్రభు అంటున్నాడు, హల్లెలూయా, అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరకబడును, తట్టుడి తెరవబడును. తట్టుతూనే ఉండండి, ఏదో ఒక రోజు తెరుస్తాడు దేవుడు. సోలిపోకుండా అయ్యో ఎన్ని తట్టినా తెరుస్తలేడే, ఎన్ని వెతికినా నాకు దొరుకుతలేదే, ఎంత అడిగినా నేను పొందుతలేదే అని మీరు అలసిపోకండి. ఏ విషయమందు ఆసక్తి కలిగి ఉండండి. ఏ విషయంలో కానీ, మినిస్ట్రీలో కానీ, ఫ్యామిలీలో కానీ, ఫైనాన్స్ లో కానీ, నీ జాబ్ లో కానీ, పిల్లలు పెంచే విషయంలో కానీ, ప్రార్థనలో కానీ, ఏ విషయమందు మీరు ఏ మాత్రము హల్లెలూయా సోలిపోకుండా, వదిలిపెట్టిన వారుగా, అలసిపోయిన వారుగా ఉండకుండా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండండి. చెప్పండి, ఏముండాలా? యు నీడ్ ప్యాషన్. ఆమేన్. చాలా మంది నాకు అంటారు, పాస్టర్ గారు మీరు దేవుడి సేవలో ఇంత దేవుడి సేవ చేస్తూనే ఉన్నారు, కొనసాగుతూనే ఉన్నారు. హల్లెలూయా. కరోనా వచ్చింది, మేమందరం బంద్ చేసేసినాం, మీరు ఓపెన్ చేస్తూనే ఉన్నారు, మీరు నడిపిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. మీ మినిస్ట్రీని లైవ్ లో కానీ, దీంట్లో కానీ నడిపిస్తూనే ఉన్నారు, చర్చ్ నడిపిస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే నేను అన్నాను, ఐఎమ్ ప్యాషనేట్ టు సర్వ్ గాడ్. Though I may have physical disabilities, hallelujah, limitation, కొన్నిసారి అలసిపోయినా, కొన్నిసారి బలహీనతలు వచ్చినా, కొన్నిసారి ఎన్ని వ్యతిరేకలు వచ్చినా, ఎన్నిసారి నిరాశలు వచ్చినా, ఏది కూడా నన్ను ఆగనివ్వక దృఢపట్టుతున్నది, ముందుకు సాగరిస్తున్నది. కారణం నాలో ఉన్న ప్యాషన్. Passion will make you to continue. Passion will never make you to stop. Passion will make you unstoppable. హల్లెలూయా. చెప్పండి ఆమేన్. ఏముండాలమ్మా? ప్యాషన్ ఉండాలా. ఇంగ్లీష్లో ఆసక్తి, వైరాగ్యం ఉండాలి. చెప్పండి ఒక గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ప్యాషన్ ఉండాలి. ఏముండాలమ్మా? ప్యాషన్, ఆసక్తి ఉండాలి. అప్పుడు మీ జీవితంలో ఎన్నడూ మీరు వదిలిపెట్టరు. హల్లెలూయా. సోలిపోరు, విసుకరు, కృంగిపోరు, ముందుకు సాగుతూనే ఉంటారు. దాని తగిన ప్రతిఫలం, మీ ప్రయాసానికి ప్రతిఫలము ఆ వ్యక్తికి స్వస్థత రూపంలో ఇచ్చిన దేవుడు మీకు కూడా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. బి ప్యాషనేట్, డోంట్ గివ్ అప్. రెండవదిగా, ఎందుకు మన జీవితంలో మనం వదిలిపెట్టిన అనుభవాలు ఉన్నది? వై వి గివ్ అప్? బికాస్ సెకండ్ థింగ్, వి డోంట్ హ్యావ్ ఫోకస్. చెప్పండి, ఏమి? ఫోకస్. హీబ్రూ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనం మీరు చదివితే, if you read in Hebrews chapter 12, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తండి. ఆయన తన ఎదుట చూడండి, యేసు ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇంగ్లీష్ లో నేను చదువుతాను. Hebrews chapter 12 verse 1 and 2. Therefore we also, since we are surrounded by a so great cloud of witness, let us lay aside every weight and sin which so easily ensnares us. Let us run with endurance the race that is set before us, looking unto Jesus,
the author and the finisher of faith, for who for the joy was set before him endured the cross, despising the shame, and sat down at the right hand of the throne of God. Amen. మేఘముతో కప్పబడి ఉన్న మనం సాక్షి మేఘం కనుక సులువుగా మనల్ని చిక్కివేసే పాపాన్ని మనం చెదరగొట్టి మన ముందు పెట్టబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తండి, ఓపికతో పరిగెత్తండి. ఎవరిని చూసి? విశ్వాసాన్ని కొనసాగించువాడు దానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ కొనసాగండి. హల్లెలూయా. ఆయన కూడా ఎలాగ సిలువని జయించాడు. ఆయన ముందు ఉన్న ఆనందాన్ని చూస్తూ అన్నిటిని సహించి జయించగలి చివరి వరకు, హల్లెలూయా, అంతం వరకు నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ పారిపోయారు, శిష్యులందరూ వదిలి పారిపోయారు. యేసు ప్రభు నిలబడ్డాడు. కారణం ఆయన ఫోకస్ ఏమాత్రం డీవియేట్ కాలేదు. హల్లెలూయా. తండ్రి కుడి వైపున నేను కూర్చోబోతున్నాను. ఆ మహా ఆనందము, ఆ కిరీటము అన్ని నామముల కంటే పైనామము, నా నామము ద్వారా కోట్ల ప్రజలు రక్షించబడబోతున్నారు. కనుక నా గురి దానిపై ఉన్నది. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఉమ్మి వేసినా, ఎన్ని మేకలు కొట్టినా, నమ్మక ద్రోహము చేసినా, హల్లెలూయా, నన్ను బంధించినా, 3 సార్లు బొంకినా, నన్ను అప్పగించినా, ఏ మాత్రము యేసుని ఆపలేదు. Nothing could stop Jesus. No shame, no betrayal, no denial, no discouragement, no oppression, no temptation, no crucifixion, no death could stop Jesus, because Jesus' focus was on the joy which was set before him. చెప్పండి మామే. ఒక సంఘటన నాకు గుర్తొస్తుంది. ఒలింపిక్స్ లో ఒక వ్యక్తి, ఒలింపిక్స్ లో 100 మీటర్ రేస్ పరిగెత్తుతున్నారు. అందరు పరిగెత్తుతున్నారు. ఈ వ్యక్తి ఫేవరెట్, ఈయన గెలుస్తాడని అందరూ ఆశతో ఉన్నారు. పరిగెత్తుతున్నప్పుడు వెంటనే జరిగిన విషయం ఏమిటంటే, ఆ తొడ భాగం నుండి కింద వరకు కాలు, ఆ మాంసం చీల్చిపోయింది. రక్తం కారుతుంది. ఎంత రక్తం కారినా, ఎంత నొప్పి వచ్చినా, ఎంత కేకలు పెట్టినా ఆయన ఆ పరుగు పందెంలో పరిగెత్తులో ఆగుతున్నాడు. పరిగెత్తుతూనే ఉన్నాడు. అందరూ చెప్తున్నారు, ఆగు, చచ్చిపోతావయ్యా, కాలు విరిగిపోతుందయ్యా, రక్తం కారుతుందయ్యా, పర్వాలేదు, ఆగిపో అంటే ఆగుతలేడు. అదే నొప్పితో, అదే కేకలితో, రక్తం కారును బట్టి కూడా పరిగెత్తి చివరిగా ఆ పరుగు పందెంలో గెలిచినాడు. ఆమేన్. ఆ బహుమానాన్ని పొందినాడు. ఆయన అడిగినాడు, what made you, hallelujah, not to give up, though you had a great pain, your flesh was torn, blood was gushing, you were in a immense pain and agony, still you were running the race. What made you to run and win the race? He told, hallelujah, my focus was not on my problem, my focus was not on my pain, my focus was on my prize, my reward. For that I labored much, many years of sacrifice, ఎన్నో సంవత్సరాల ప్రయాసం. దీని కొరకే, ఆ పరుగు పందెంలో ఆ కిరీటాన్ని, ఆ బహుమానాన్ని గెలవడం కొరకే, దీని కొరకే నేను ఎన్నో త్యాగాలు చేశాను, ఎంతో ప్రయాసపడ్డాను. హల్లెలూయా. ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు ఏదో ఆ కాలు తొడ భాగం నుండి నా మాంసము చినిగిపోయింది, చీల్చిపోయింది, రక్తం వస్తుంది, నొప్పి ఉన్నప్పటికీ కూడా, హల్లెలూయా, నేను దాన్ని వదలకూడదు. హల్లెలూయా. నా ప్రయాసం వ్యర్థం కాకూడదు. నా గురి దాని మీద ఉన్నది. అందుకే నేను ఎన్ని నొప్పి వచ్చినా, నా తొడ భాగము, నా కాలు భాగము చీల్చిపోయి రక్తం కార్చినా, ఎంత నొప్పించినా ఏ మాత్రం నేను ఆగలేదు. నేను జయించినాను. చెప్పండి ఆమేన్. అలాగనే దేవుని బిడ్డలారా, మన గురి తప్పిపోకూడదు. సమస్య మీద రాకూడదు. మనం పడుతున్న కష్టాల మీద రాకూడదు. మన కొరకు దేవుడిచ్చిన ఆ మహిమ, అత్యధికమైన మహిమ, హల్లెలూయా, ఆ కిరీటం, ఆ బహుమానం, దానికి హల్లెలూయా, దాని మీద గురి పెట్టి పరిగెత్తుతూనే ఉండాలి, ఆగకూడదు. ఎన్ని నిరాశ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నొప్పి వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆగకూడదు. ఆగేవారు ఎవరు?
దాన్ని చూసేవారే. దాని వైపు నీ మనస్సులో నీ దృష్టిని త్రిప్పకు. నీ నొప్పి, నీ బాధ, నీ నష్టాలు, నీ విఫలము, నీ నిరాశ, హల్లెలూయా, నీ సహాయము, మనుషులు ద్రోహము, దాని వైపు నీ మనసు ఉంచకు. దేవుడు నీ కొరకు ముందు పెట్టిన ఆ బహుమానం ఎదుట నీ గురి ఉంచు, పరిగెత్తు. ఆమేన్. అలాంటి వారి వదిలిపెట్టరు జీవితంలో. Those are the people who will never give up. Amen. Look at this person. He had focus on that prize. Though he had lot of pain, he was unstoppable. He did not give up. Amen. మన జీవితంలో కూడా మనం వదిలిపెట్టకుండా ఉండాలంటే మన గురి దేవుడు మన కొరకు పెట్టిన ముందున్న ఆ బహుమానం మీద ఉండాలి. యోసేపు జీవితం చూడండి. యు లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్. జోసెఫ్కి వచ్చిన శ్రమలు మనకు వచ్చింటే మనం ఎప్పుడే లైఫ్లో వదిలిపెట్టుకుంటాం. యోసేపుకి వచ్చిన సమస్యలు, యోసేపుకి వచ్చిన కష్టాలు, ఇబ్బందులు, ఆమె సొంత అన్నయ్యలో ఆ లోయలో పడేశారు, కొట్టి బానిసలుగా అమ్మేశారు. అక్కడ ఒక బానిస, తండ్రి ఇంటిలో రాజుగా ఉన్నవాడు ఇప్పుడు ఒక దాసుడుగా ఉన్నాడు. ఒక ఇంటిలో అమ్మేశారు ఆయనని. హల్లెలూయా. అక్కడ చేయని తప్పుకి ఆరోపణలు వచ్చి చెరసాలలో వేయబడ్డాడు. నమ్మక ద్రోహం జరిగింది ఆయన జీవితంలో. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో 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 లెక్క పెట్టలేని సమస్యలు, కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రమైనా ఆగలేదు. కారణం ఏంటి తెలుసా? ఆయన దృష్టి, ఆయన గురి దేవుడు దర్శనం మీద ఉన్నది. ప్రభు ఆయన దర్శనం ఇచ్చాడు. ఇది ఒక రోజు రాబోతుంది, సింహాసనంలో కూర్చోబెట్టబోతున్నా నేను. ఆ దర్శనం, ఆ కళ మీద ఆయన దృష్టి ఉన్నది కాబట్టి ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని చెరసాలు వచ్చినా, ఎన్ని దెబ్బలు వచ్చినా, ఎన్ని లోయలు వచ్చినా, హల్లెలూయా చెప్పండి మా హల్లెలూయా, ఎన్ని అవమానాలు వచ్చినా ఆగక సాగిపోయాడు. He never gave up in his life because his focus was upon the vision that God has given him. Focus. చెప్పండి. Focus will never make you to give up in your life. Passion will never make you to give up in your life. And focus on God-given destiny, God-given vision, God-given joy which is set before you. When you focus, you will endure everything. ఆమె అన్నిటినీ సహించగలుగుతావు. ఆమె యేసు ప్రభు సిలువను జయించాడు, అవమానాన్ని జయించాడు, అన్నిటిని జయించిన వాడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు నీ దృష్టిని ఉంచి ముందుకు సాగిపో. ప్రతిఫలం రాబోతుంది. చివరిగా చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను. మూడవదిగా మనం వదిలిపెట్టకుండా, if you don't want to give up in life, never lose heart and receive the reward from God. The third point is you need to be persistent. పట్టుదల. ఏముండాలమ్మా? పట్టుదల ఉండాలి. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనములో ఎల్లప్పుడూ విసుకక, సొమ్మసిల్లక ఎప్పుడు ప్రార్థించవలనని ఒక ఉపమానం యేసు ప్రభు చెప్పాడు. ఒక ఊర్లంట ఒక విధవరాలు ఉండే. ఆ విధవరాలు భర్త చనిపోయాడు. ఆ విధవరాలు భర్త అన్యాయంగా చనిపోయాడు. ఆ విధవరాలు భర్త చనిపోయాడు కాబట్టి, ఆ స్త్రీ భర్త చనిపోయాడు కాబట్టి ఈమె విధవరాలు అయిపోయింది. కాబట్టి న్యాయము కొరకు, తన భర్తకు జరిగిన అన్యాయం, వాళ్ళ కుటుంబానికి జరిగిన అన్యాయం కొరకు ఈ స్త్రీ విధవరాలు న్యాయాధిపతి దగ్గర వెళ్ళి న్యాయము కొరకు పోరాడుతుంది. అయ్యా నాకు న్యాయం ఈ ప్రభువా, హల్లెలూయా. ఓ న్యాయాధిపతి, నాకు అన్యాయం జరిగింది, నా భర్త అన్యాయంగా చనిపోయాడు, మా శత్రులపై మాకు న్యాయం చేయండి ప్రభువా అని వేడుకున్నప్పుడు బైబిల్ అంటుంది, ఆ న్యాయాధిపతి దేవుడికి భయపడని వాడు, మనుషులను లక్ష్య పెట్టని వాడు. మనుషులంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం కూడా లేదు. అటువంటి వ్యక్తి దగ్గర, న్యాయాధిపతి దగ్గర ఈ విధవరాలు, పేద విధవరాలు న్యాయం కొరకు పోరాడుతూనే ఉన్నది. ఆమె ప్రతిసారి వచ్చినప్పుడు తరిమేస్తున్నాడు, ప్రతిసారి వచ్చినప్పుడు కానీ ఏమాత్రం ఆమె విడిచిపెట్టలేదు న్యాయం అడుగుట కొరకు. చివరిగా న్యాయాధిపతి చెప్పిన మాట ఏమిటంటే, ఈమె నన్ను విసిగిస్తుంది కాబట్టి, ఈమెకు నేను న్యాయం వేయకుంటే జీవిత కాలం అంతా నన్ను విసిగిస్తుంది కాబట్టి
కాబట్టి నేను ఈమెకు న్యాయం ఇచ్చేస్తాను బాబు, వదులుకుంటాను. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఆ న్యాయాధిపతి పలికిన మాట మీరు గుర్తించండి. చూసినారా, ఆయన దేవుడికి భయపడిన వాడు, మనుషులను గౌరవించని వాడు. ఏమన్నాడు తెలుసా? ఈమె నన్ను విసిగిస్తుంది, పదే పదే విసిగిస్తుంది, కాబట్టి నేను ఈమెకు న్యాయం ఇయ్యాల్సిందే. ఇచ్చేశాడు. అదే విధంగా దివారాత్రి ఆయన సన్నిధిలో, ప్రభు సన్నిధిలో ప్రార్థించేవాడికి మీకు త్వరలో దేవుడు న్యాయం చేయడా? చేస్తాడు. ఆ విధవరాల వలె మనం ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల కలిగి ఉండాలి. చెప్పండి మామే. హల్లెలూయా. పట్టుదల కలిగి ఉండాలి. You should be persistent in everything. ఆమేన్. KFC మీకు తెలుసా? KFC తెలుసా? KFC చికెన్ ఎక్కడ చూసినా దాని ఓనర్ 70 సంవత్సరంలో KFC ఓపెన్ చేసిండు. 70 సంవత్సరంలో. ఆ వ్యక్తి సాక్ష్యం ఏంటంటే, ఆయన ప్రయాస పడిన ఈ KFC చికెన్ చేసి 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 ఎంతో మందికి ఎంతో రెస్టారెంట్కి ఇచ్చాడు. ఫెయిల్ అయిపోయాడు. అన్నిట్లో ఫెయిల్ అయిపోయాడు. ఎప్పటి వరకు? 70 సంవత్సరం వరకు. కానీ చివరిగా 75 వయసు వచ్చినప్పుడు, హల్లెలూయా, ఆయన పడిన ప్రయాసం వ్యర్థం కాలేదు. దేవుడు తగిన ప్రతిఫలం ఇచ్చాడు. 70 వయసులో, ఆమె చచ్చిపోయే వయసులో ప్రతిఫలం చూస్తున్నాడు. ప్రపంచంలో మీరు ఎక్కడ వెళ్ళినా KFC ఉంటుంది. దేవుడు ఆయనకి ఎంత ప్రతిఫలం ఇచ్చాడు. ఆయన అడిగారు, వాట్ ఈస్ ద రీజన్? ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? ఐఎమ్ పర్సిస్టెంట్, ఐఎమ్ నాట్ డిస్కరేజ్డ్. I know one day I will click. I know one day I will be successful. Amen. I don't know when, but I know one thing, I will be successful. At the age of 70, 70 వయసు వచ్చినప్పుడు ఈ రోజు ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిపోయాడు. గొప్ప ధనవంతుడుగా మారిపోయాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఏముండాలమ్మా? పట్టుదల ఉండాలి. యాకోబులాగా, ప్రభువా నీవు నన్ను దీవించేంత వరకు నేను వదిలిపెట్టను ప్రభువా. అలాంటి పట్టుదల ఉన్నప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. చెప్పండి మా ఆమేన్. పట్టుదల కలిగి ఉండాలి. ఆమేన్. తమిళ ఉంటది హల్లెలూయా, పిడివాలే. ఇంగ్లీష్ లో పర్సిస్టెంట్. ఆమేన్. చెప్పండి మా ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలో కూడా ఒక వ్యక్తి అయితే, ఈ మధ్య నేను ఇప్పుడు సాక్ష్యం విన్నాను. ఏమంటే, ఒక ముసలి తాత 80 వయసు అయిపోయింది. 80 వయసు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏమిటి తెలుసా? 80 వయసులో నేను 10th పాస్ అయినా అంటున్నాను. ఏ వయసులో పాస్ అయ్యిండు 10th క్లాస్? 80 వయసులో. ఆ చిన్న వయసు నుండి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాడు. ఆయన ఆశ ఏంటంటే, నేను సావుకు ముందు ఒక పేరుతో సావాలా, 10th పాస్ అయిందని. 10th ఫెయిల్ అయి సచ్చిండు అని పేరు వద్దు నాకు, 10th పాస్ అయి చావాలని ఆశ. అందుకే ప్రతిసారి నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నా. ఫెయిల్. 80 సంవత్సరంలో దేవుడు ఈ కరుణని ఏం తీసుకుని వచ్చుంటే ఏమో, ఈ కరుణ దయ వల్ల ఆ కేసీఆర్ గాడు, హల్లెలూయా, సీఎం నన్ను పాస్ చేసేసిండు. కారణం హల్లెలూయా. నేను అనుకుంటున్నా, కరుణ వల్ల చాలా మందికి మేలు జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. 10th క్లాస్ వాళ్ళకి మేలు జరిగింది. ఈ ముసలైన కూడా జరిగింది. 80 వయసులో 10th పాస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రశాంతంగా నేను చచ్చిపోతానయ్యా. 10th ఫెయిల్ అయిపోయిన వాడు చచ్చిపోయాడని మాట రావద్దు, పేరు రావద్దు. 10th పాస్ అయి చచ్చిపోయాడు అని పేరు నాకు తృప్తి కలుగుతుంది. అందుకే వదిలిపెట్టలేదు నేను. పట్టుదల దానికి ఫలం నేను కోసాను. నేను కూడా మీ జీవితంలో మిస్కొద్దు, సోలిపోకూడదు. పట్టుదల కలిగి ఉండండి. ఆమేన్. ఒక సిస్టర్ నాకు తెలుసు. ఆ సిస్టర్ పేరు సుకియా. ఆమె 18 ఏళ్ళ నుండి 18 ఇయర్స్ నుంచి పెళ్లి సంబంధం చూస్తూనే ఉన్నారు. పెళ్లి సంబంధం చూస్తున్నారు. కట్ 35 అయిపోయింది. ఏ సంబంధం కుదురుతలేదు. కట్. హల్లెలూయా. కానీ కూడా ఆయనకు ఒక పట్టుదల. ఏం పట్టుదల తెలుసా? నాకు పెళ్లి అవుతుంది, నేను పిల్లలు కంటాను, నేను హాయిగా సంసారాన్ని కొనసాగుతాను.
40 ఏళ్ళు అయిపోయింది, అందరు నవ్విండ్రు. ఈ 40 ఏళ్ళ నీకేం పెళ్ళి అవుతుంది? అమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఆమె జుట్టులు రాలిపోతుంది, పళ్ళు ఆడుతుంది, ఎప్పుడు పడుతుంది తెలుస్తలేదు. హల్లెలూయా. ఈ ఎంటికలు తెల్లబడుతుంది, డై కొట్టి ఎన్ని రోజులు నీ తెల్ల ఎంటికల్ని కప్పుకుంటావమ్మా? చెప్పండి మామే. హల్లెలూయా. ఆమెమేనా తెలుసా? ఏది ఏమైనా నాకు పెళ్లి జరుగుతుంది అని పట్టుదల కలిగింది. 40 ఏజ్లో సుందరుడైన వరుడు దేవుడు ఇచ్చిండు. ఎంత సుందరంగా ఉంటాడంటే సినిమా హీరో లాగా ఉంటాడు. ఆయన ఎంత అమ్మాయిని చూసినాడు, వద్దొద్దు అన్నాడు. ఈ అమ్మాయిని చూసి నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. హల్లెలూయా. చూసినారా? డోంట్ గివ్ అప్, బీ పర్సిస్టెంట్. షూర్లీ దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ 3 కార్యాలు జ్ఞాపకం చేసుకుని దేవుడు బిడ్డలా జీవితంలో ఎప్పుడు వదిలిపెట్టకుండా, if you don't want to give up in your life, first you need to have passion, second you need to be always focused, third you need to be persistent. ఈ 3 విషయాలు మీ జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పరుగు పందెంలో జయిస్తారు, ప్రతిఫలమును పొందుతారు, పంటని కోస్తారు, మంచి పోరాటం పోరాడి విజయవంతులుగా నిలబడతారు. దేవుడి వాక్యాన్ని మీ వెనుకడికి 100 ఫలించి దీవించుదురు గాక. ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో దైవజనురాలు మన మధ్యలో వచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తుండగా ఏకీభవించి మనం ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లించి, తండ్రి నీకు మహిమ చెల్లించి, ఈ సమయంలో మాతో మాట్లాడే అద్భుతమైన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, దేవుని బిడ్డలుగా ప్రభా, మేము మా ప్రయాణంలో తండ్రి అనేక విధమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎన్ని వచ్చినా ప్రభా మేము విడిచిపెట్టకుండా తండ్రి అన్నిట్లో ప్రభా మేము దృష్టి కలిగి ఉండును గాక తండ్రి, ఆసక్తి కలిగి ఉండును గాక దేవా. అవును తండ్రి, పట్టుదల కలిగి ఉండును గాక తండ్రి. అన్ని విషయాల్లో దేవా నీకు స్తోత్రం. తగిన సమయాన్ని నువ్వు సహాయము చేసి కార్యము చేసే దేవుడుగా తండ్రి, మేము ప్రతిరోజు విశ్వాసంలో ప్రభా మార్గం తప్పిపోకుండా ప్రభా, విశ్వాసంలో ప్రభా మేము నిలకడగా ఉండి తండ్రి, స్థిరబుద్ధి కలిగి తండ్రి, అన్ని విషయాల్లో ఆసక్తితో నీ దృష్టి నీ వైపు గురి కలిగి ఉండను కాక తండ్రి. 38 సంవత్సరాల వ్యక్తి ప్రభా, ఎలాంటి ఒక ప్రభా నీకు స్తోత్రం ప్రభా, ఆయనలో ఉన్న ఆసక్తి తండ్రి మాకు ఒక గుణపాఠాలు ఈ రోజు నేర్పించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యోసేపు వల్లే తండ్రి నీకు స్తోత్రం, గురి కలిగి ఉండను కాక తండ్రి. నీవు ఇచ్చిన దర్శనం నెరవేర్చమని గురి కలిగినట్లు ప్రభా మా జీవితంలో కూడా ప్రభా ఎలాంటి ఒక కార్యాలు ప్రభా శ్రమలు వచ్చినా మేము ప్రభా నీ వైపే చూడును గాక తండ్రి, నీ వైపే మేము చూడును గాక తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. యాకోబు ఎలా ప్రభా, ఒక విధవరాలు ఎలా ప్రభా నీకు పట్టుదల కలిగి ఉన్నదో, మేము కూడా దేవా నీలో పట్టుదల కలిగి ఉండను గాక మేము పొందుకుంటామని ప్రభా అటువంటి పట్టుదలతో నడిపించండి తండ్రి. ఈరోజు మాట్లాడే అద్భుతమైన సందేశం ప్రభా, మేము ఏ విషయంలో కూడా ప్రత్యేకంగా మా ఆత్మీయ యాత్రలో తండ్రి మేము విడిచిపెట్టకుండా తండ్రి పట్టుదల కలిగి, గురి కలిగి, ఆసక్తి కలిగి నీ కొరకే మేము బ్రతకడానికి తండ్రి, విశ్వాసంలో పడిపోకుండా విశ్వాసం నిలకడగా ఉండి తండ్రి నీ వైపే మేము చూసి నడుచుకుని కృప దయచేయండి ప్రభా. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తండ్రి దయచేసి ప్రతి ఒక్కరిని దేవా మీరు ప్రభా ఈ ప్రాంతం ఏకీభవిస్తుండగా ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. శిరం నుండి అరికాల వరకు సమస్త విధమైన బలహీనతలు, వాళ్ళు వెంటాడుతున్న ప్రతి ఒక్క అనారోగ్యం నజరేయుడైన యేసు నామములో స్వస్థత అనుగ్రహించబడును గాక తండ్రి. సంపూర్ణంగా విడుదల వచ్చును గాక. చిన్న బిడ్డలు కానీ, యవ్వన బిడ్డలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా ప్రభా బలహీనంగా ఉంటే ముట్టండి, సంపూర్ణంగా స్వస్థత దయచేయండి తండ్రి. మానసికంగా ప్రభా, ఇమోషనల్ గా ఎంతమంది అయితే ప్రభా డిస్టర్బ్ గా ఉన్నారు తండ్రి, ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. నీ ఆత్మ చేత నింపండి దేవా, సంపూర్ణ విడుదల దయచేయండి, నీ రక్తంలో ముద్రించండి తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరి మీద పాప కట్టులు, శాప కట్టులు, దయ్యపు శక్తుల నుంచి విడుదల వచ్చును గాక దేవా. నీకు స్తోత్రం. ప్రతి నరాల్లో ప్రభా నీ జీవం దిగును గాక తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. ఎలాంటి సిక్నెస్ ఉన్నా ప్రభా, ఎలాంటి వీక్నెస్ ఉన్నా తండ్రి కంప్లీట్ గా డెలివరెన్స్ వచ్చిన గాక, స్వస్థపరచు తండ్రి. నీకు స్తోత్రం. విడుదల దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి హీలింగ్స్, మిరకల్స్, డెలివరెన్స్ ప్రతి ఒక్కరు పొందుకొను గాక యేసు నామములో తండ్రి. దేవా నీకు
స్తోత్రం ప్రభా. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ మేలుతో తృప్తిపరచండి, సమృద్ధమైన దీవులతో ఆశీర్వాదం దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని తగ్గించుకున్నామని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరికీ నేను మీ పాస్టర్ అరుణ్ విక్టర్, ఇంకా పాస్టర్ రోజా, అరుణ్ విక్టర్ మినిస్ట్రీ స్థాపకులము మిమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తున్నాం. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించుదురు గాక. ఈ యొక్క సందేశాల ద్వారా, ప్రార్థన ద్వారా మీరు దీవించబడి ఉంటే మీ సాక్ష్యాన్ని మాకు తెలియపరచాలని కోరుతున్నాము. ఇంకా మీ జీవితంలో దేవుడు చేసిన మేలు మాతో మీరు పంచినప్పుడు మీతో పాటు మేము కలిసి దేవుని స్తుతించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేము నిత్యం మీ సేవలో మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే మీరు మాకు కాల్ చేయవచ్చు. స్క్రీన్పై ఉన్న నంబర్కి మీరు ఫోన్ చేసి మీరు ప్రార్థన సేవలు కొరకు మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీ కొరకు మేము ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఈ సేవలు అందుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా మా అరుణ్ విక్టర్ మినిస్ట్రీ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని మీరు దర్శించాలని కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము చేస్తున్న ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. దయచేసి మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మా పరిచర్య ద్వారా ఒకవేళ మీరు దీవింపబడితే, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడితే ఈ పరిచర్య కొరకు మీరు సహకరించండి. మీ యొక్క అమూల్యమైన కానుకల ద్వారా, గాస్పెల్ పార్ట్నర్ ద్వారా మీరు యొక్క పరిచర్యలో పాలువారు ఉండొచ్చు, అని తగిన దీవెనలు పొందగలరు. తిరిగి మేము కలిసేంత వరకు ప్రభు కృపాక్షేమము మీకు ఎల్లప్పుడూ తోడై ఉండుదురు గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.